సంపాదించుకున్న సమాచారాన్ని చక్కగా సేవ్ చేసి పెట్టుకోవాలి. అందుకు దాదాపు పెద్ద జీవులన్నీ మెదడును వాడుతుంటాయి. ఇలా ఇన్ఫర్మేషన్ ను దాచి పెట్టుకోలేకపోతే గజనీలాగా ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతిదీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుంది. అవునా? ఎక్కడే మనుషులకు మరియు ఇతర జంతువులకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు తెలివితేటలంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం కదా. ఇప్పుడు అసలు తెలివితేటలు అనే లక్షణం మనిషికి రావడానికి ఏ ఏ అంశాలు సహకరించి ఉంటాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సుఖమైన నిద్ర. ఏంటి, నిద్ర కూడా మనిషి తెలివితేటలు పెరగడానికి కారణమా అని అనుకుంటున్నారా? తేడా గమనించండి. నిద్ర వేరు, సుఖమైన నిద్ర వేరు. నిద్రను అన్ని జంతువులు తీర్చుకుంటాయి, వీలు దొరికినప్పుడల్లా పడుకుంటాయి. కానీ ఎప్పుడు ఎక్కడ నుంచి ఏ జంతువు దాడి చేస్తుందోనన్న భయంతోనే పడుకుంటాయి. దాదాపు అన్ని జీవుల మెదడులో ఒక మెకానిజం నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటుంది. నిద్రిస్తున్నప్పుడు ప్రమాదాలు ఎటు నుంచి వచ్చినా క్షణాల్లో తప్పించుకొని అక్కడ నుంచి పారిపోవడానికి అది తోడ్పడుతుంది. దీని వలన వాటి మెదడు ఎల్లకాలం రక్షణాత్మక ధోరణిలోనే ఉండిపోయి క్రియేటివ్ థాట్స్ కు అవకాశం లేకుండా పోతుంది. జంతువు నుంచి మనిషిని వేరు చేసేది ఈ క్రియేటివిటీయే కదా. అదే లేకపోతే జంతువు ఎంతకాలానికి జంతువే కదా. సుఖమైన నిద్ర అనేది వేరు. అది కేవలం మనిషికి మాత్రమే సొంతం. చెట్ల పైన ఉన్నప్పుడు ఆకులతో గూడు కట్టుకోవడం నేర్చుకున్నాడు. దాని వలన అట్లీస్ట్ వర్షము మరియు చలి నుంచి రక్షణ అంది వచ్చింది. గుహల్లోకి చేరాక గుహ ద్వారానికి అడ్డంగా పెద్ద బండరాయిని అడ్డం పెట్టడం తెలిసాక పెద్ద జీవుల దాడి భయం పోయింది. మరింత రక్షణాత్మక నిద్రకు అవకాశం దొరికింది. దాడి జరుగుతుందేమోనన్న భయం పోవటంతో మెదడులో అతి ముఖ్యమైన భాగం ఖాళీగా ఉండి క్రియేటివ్ గా ఆలోచించడానికి అవకాశం కుదిరింది. అంటే ఉన్న మెదడు ఒకేసారి అనేక పనులతో సతమతమైపోకుండా నిద్ర, గూడు, లైంగిక తోడు గురించి మాత్రమే కాక మరి కాస్త సృజనాత్మకంగా ఆలోచించే అవకాశం కూడా దొరికిందన్నమాట. దీన్ని చిన్న ఉదాహరణతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకే తెలివితేటలు ఉన్న ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లవాడి ఇంట్లో తండ్రి తాగి వస్తాడు. బయట వాళ్లతోనూ ఇంట్లోనూ గొడవలు పడుతుంటాడు. ఫుడ్ కోసం సరైన అవకాశాలు ఉండవు. జబ్బులు వస్తే నరకమే. ఇన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న పిల్లవాడి కంటే తగిన సమయానికి ఆహారం దొరుకుతుంది. తల్లిదండ్రులు అన్ని రకాలుగా మంచి సపోర్ట్ ఇస్తారు. ఇలా ఉండే పిల్లవాడు స్కూల్లో ఎక్కువ సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే అతని మెదడు డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు. ఒకే విషయం పైన దృష్టి పెట్టడానికి అవకాశం కుదురుతుంది. అవునా? ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ కాకపోవచ్చు, కానీ తెలివితేటలు అనే ప్రక్రియ మనిషి మెదడులో అభివృద్ధి చెందటానికి సుఖమైన నిద్ర ఎలా దోహదం చేసిందో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ పిల్లవాడు అంటే పురాతన మానవుడు, తాగి వచ్చిన తండ్రి అంటే బయట ప్రపంచపు సమస్యలు, పిల్లవాడి చదువు అంటే వికసిస్తున్న మెదడు అని అర్థం. రెండో పాయింట్ ఏమంటే మాంసం తినే అలవాటు కూడా మనిషి తెలివైన జీవిగా మార్చిందని చెప్పవచ్చు. ఈ పాయింట్ కాస్త మీకు వింతగా అనిపించవచ్చు, కానీ కంగారు పడకండి. నా ఎక్స్ప్లెనేషన్ అయ్యాక మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. పండ్లు, దుంపలు, చెట్ల ఆకులు తినటం వలన ప్రతిరోజు జీవుల శరీరానికి కావలసినంత ప్రోటీన్ అంత సులువుగా అందదు. ఎందుకంటే శాకాహారంలో చాలా కొద్దిగా మాత్రమే ఉంటుంది. ఇంత పెద్ద శరీరానికి కావలసినంత ప్రోటీన్ సంపాదించాలంటే చాలా ఎక్కువ ఆహారం అదే పనిగా తినాలి. అంత ఆహారం తినాలంటే రెండు రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, ఆహారం కోసం రోజంతా వెతుకులాడుతూనే ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే ఆ జీవి తన జీవితాంతం తిండి కోసమే బ్రతకాలి. దీనికి బోనస్ గా ఆవులు, గేదెల్లా పెద్ద పెద్ద పొట్టలు వేసుకొని ఉండాల్సి వచ్చేది. మనిషికి ఈ పర్మనెంట్ ఆకారం అంత బాగుండదు కదా. రెండు, ఎంత ఎక్కువ ఆహారాన్వేషణ కోసం తిరిగితే ప్రమాదాలు అంత ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫలితంగా ఆ జీవి లేచిన దగ్గర నుంచి తిరిగి పడుకునే వరకు ఆహారం మాత్రమే ప్రధాన ధ్యేయంగా ఉంటుంది. కనుక మరో కొత్త పని పెట్టుకునే అవకాశమే రాకపోవచ్చు. అదే ఇన్స్టాంట్ ప్రోటీన్ ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసు. ఏదైనా ఒక జీవిని చంపి తింటే ఆకలి తొందరగా తీరిపోతుంది. శరీరానికి కావలసినంత మాంసపు కృత్తులు కాసింత ఆహారంలోనే అందుతాయి. చెట్ల
ఆకుల కంటే మాంసం ఎక్కువ రుచిగా కూడా ఉంటుంది. ఆ రకంగా పూర్వీకుడైన మనిషి తన సాటి మనిషినే మొట్టమొదటిసారిగా తిని తన డైలీ మెనూలో మాంసాన్ని ఒక ఐటమ్ గా పెట్టుకుని ఉంటాడని శాస్త్రవేత్తలు ఒక అంచనాకు రాగలుగుతున్నారు. ఎక్కడి నుంచే మనుషుల్లో సాటి మనిషిల్ని తినే క్యాన్నిబలిజం అలవాటయిందని తెలుస్తోంది. ఆ కాలం నాటి మనుషులు నివసించే గుహల్లో హ్యూమన్ రిమైన్స్ కనిపించి ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తున్నాయి కూడా. ఏదైతేనే మనిషికి మాంసం తినటం అలవాటయ్యాక ఒక అద్భుతం జరిగింది. రోజంతా ఫుడ్ కోసం సెర్చ్ చేయాల్సిన అవసరం పోయి చాలా సమయం మిగిలింది. అలా మిగిలిన సమయాన్ని ఎలా వాడుకోవాలో ఆలోచిస్తూ రకరకాల పనిముట్లు తయారు చేయగలిగాడు. కోసుగా చెక్కిన రాతిని కత్తిగా, నారతో వంచి కట్టిన కర్రను బాణంగా, బాగా ఎండిపోయిన సొరకాయ డొప్పను వాటర్ బాటిల్ లాగా, మట్టిని తవ్వడానికి ఒకటి, వేటాడడానికి మరొకటి, వేటాడిన మాంసాన్ని చీల్చటానికి మరొకటి, ఇలా అనేక పనిముట్లు తయారయ్యాయి. ఎప్పుడైతే టూల్స్ తయారు చేయడం నేర్చుకున్నాడో తన రోజువారీ చేయాల్సిన పనులు మరింత సులువయ్యాయి. అప్పుడు సమయం మరింత మిగిలింది. అలా మిగిలిన సమయం మరింత సమున్నతంగా ఆలోచించడానికి మనిషికి వీలు కల్పించింది, తెలివితేటలను పెంచింది.